శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 68, 69 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వేషః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భావం కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండెను. ఈ శ్లోక వివరణ. ఓ అర్జున, నీ ఇంద్రియములు కూడా నీ స్వాధీనంలో ఉన్నట్టు కనబడడం లేదు. చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, గొంతు ఎండిపోతుంది, గాంధీవం కింద పడిపోతుంది అని అన్నావు కదా. ఇంద్రియములు చేసే పనులకు నీవు లొంగిపోయి యుద్ధం చేయను అనవద్దు. ఈ ఇంద్రియములను నీ స్వాధీనంలో ఉంచుకో. ఇంద్రియములు చెప్పినట్టు చేస్తే అపకీర్తి పాలవుతావు. కాబట్టి నీ మనస్సును, బుద్ధిని నిశ్చయంగా ఉంచుకో. ప్రజ్ఞతో, వివేకంతో ఆలోచించు. యుద్ధం చేయడానికి సిద్ధంగా అని కృష్ణుడు అర్జునుడితో బోధించాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. భావం నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నిటియు రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక స్థుక ప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొని ఉండును. అది పరమాత్మతత్వము ఎరుంగిన మునికి రాత్రితో సమానము. ఈ శ్లోక వివరణ. అందరూ నిద్రపోతున్న సమయంలో ద్వంద్వములను సమానంగా చూచేవాడైన స్థితప్రజ్ఞుడు మేల్కొని ఉంటాడు. అలాగే అందరూ మేల్కొన్న సమయంలో ముని అయినవాడు నిద్రపోతాడు.